ఇక కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారింది. యూరియా కొరతతో సూర్యాపేట జిల్లా రైతులు అవస్థలు పడుతున్నారు. తుంగతుర్తి, మఠంపల్లి మండలాల్లో యూరియా కోసం రైతులు బారులు తీరారు. చెప్పులు క్యూ లైన్లో పెట్టి సహకార కేంద్రాల వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. గంటలు తరబడి లైన్లో నిల్చున్న బస్తా యూరియా కూడా దొరకడం లేదని రైతులు మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లేని యూరియా కొరత ఇప్పుడెందుకు వస్తోందని అధికారులను రైతులు నిలదీశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాము అందిస్తారు. రాము. అమూల్య, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. రోజు రోజు కూడా నానా రకాలుగా అవసరం పడుతూ ఉన్నారు. ఒక బస్తా ఈరోజు దొరకాలంటే 5-6 గంటల పాటు కూడా పడిగాపులు చేయాల్సి వస్తుంది. ఏ సహకార సంఘం వద్ద చూసినా, ఏ అగ్రోస్ సంబంధించిన గోదాముల వద్ద చూసినా కూడా నో స్టాక్ బోర్డులే కనపడతా ఉన్నాయి. అదే ప్రైవేటు గోదాముల వద్ద, ప్రైవేట్ డీలర్ వద్ద మాత్రం చాలా పుష్కలంగా యూరియా కనపడతా ఉంది. గవర్నమెంట్ లో 260 రూపాయలకు యూరియా బస్తా కొనుగోలు చేస్తుండగా అదే బస్తా ప్రైవేట్ లో 1000 రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు. డీలర్ అంతా ఒకటయ్యారు, సిండికేట్ గా మారారు. వీళ్ళంతా కూడా సిండికేట్ గా మారి కృత్రిమ కొరత సృష్టించి కావాలని చెప్పి 1000 రూపాయలకు బస్తా అమ్ముతున్నారంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. ఇప్పుడు అన్ని కూడా పంటలన్నీ కూడా రంగు మారిపోతా ఉన్నాయి. ఎదుగుదల అనేది నిలిచిపోయింది. ఇప్పుడు కానీ యూరియా వేయకపోతే పంట పొలాలను కూడా తమ చేతికి అందవు. పూర్తిగా పీకలోతు మేము అప్పులు కూరుకుపోతాం, దిగుబడి కూడా రాదు, ఎకరానికి 10 బస్తాల ధాన్యం కూడా రాదు. యూరియా వేస్తేనే తమ పంట పొలాలను కూడా చేతికి అందుతాయంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. ఈ రోజు కూడా తుంగతుర్తి మండల కేంద్రంలో చెరడపల్లి, సూర్యాపేట, కోదాడ మండల కేంద్రంలో కూడా రోడ్డుకి నిరసన కార్యక్రమాలు దిగారు. ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా, ఎంత గొంతు దించుకున్నా కూడా ఎవరు కూడా తమను పట్టించుకోవట్లేదు. చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్యేలు అయితే కంటి కూడా కనపడలేదు. తమ పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రోజు కూడా యూరియా కోసం ఇంత తనలాడలేదు, ఇన్ని ఇబ్బందులు పడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ మాయదారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ కష్టాలు వచ్చాయంటూ కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. ఎందుకు యూరియా తీయట్లేదు, ఎందుకు యూరియాను ముందస్తుగా ఇక్కడ స్టాక్ పెట్టలేదంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. అక్కడ కూర్చున్నటువంటి పోలీసు అధికారుల కాళ్ల వేదం మీద కూడా పడి వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి మేము పంటలు సాగు చేస్తాం, యూరియా బస్తాలు ఇవ్వకపోతే పంట పొలాలను కూడా ఎండిపోతాయి, రంగు మారుతాయి, అవి ఎదుగుదల లేకుండా ప్రభావం పడుతుంది. కాబట్టి దయచేసి ఎరువు ఇవ్వాలంటూ కూడా రైతులను వాపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు నెలకొంది. నెల రోజులుగా ఇదే రకంగా ప్రతిరోజు రోడ్డెక్కుతా ఉన్నారు. జిల్లాలో ఏదో ఒక చోట ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంత పథకం నడుస్తున్నా కూడా, ఇంత ఆపత్కాలంలో కూడా రైతులకు వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి ఏ ఒక్క అధికారి కానీ, ప్రభుత్వ సంబంధించిన మంత్రులు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటివరకు కూడా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో ఒక్కటంటే ఒక్క రివ్యూ కూడా చేయలేదు. యూరియా సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంతలా దిగజారిపోయారు, ఎందుకు ఇంతగా నిర్లక్ష్యం చేస్తున్నారంటే కూడా సూర్యాపేట జిల్లా రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే సరిపడా యూరియా తెచ్చేయాలి. మరొక 10 రోజులు కానీ అదును దాటితే యూరియా వేసిన లాభం లేదు. తమ పంట పొలాలను కూడా పూర్తిగా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు కూడా రైతులు వాపోతున్నారు. యాసంగి సీజన్ లో ఇదే రకంగా అవసరం పెట్టారు. ఇప్పుడు వానకాల సీజన్ లో కూడా అవసరం పెట్టారు. వర్షాలు పడి కొంత మేలు కోరి కొంత మేము బాగుపడతాం అనుకున్న సమయంలోనే ప్రభుత్వ చేతగాంతనంతో, ప్రభుత్వ యొక్క నిర్లక్ష్యంతో తామంతా కూడా మళ్ళీ అప్పులు పారేటువంటి ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినట్టు కూడా వాపోతా ఉన్నారు. నల్గొండ జిల్లాలో కూడా అదే రకంగా ఉంది. ఒక్క లారీ లోడ్ వస్తే ఆ లారీ లోడ్ సంబంధించినటువంటి దానికోసం దాదాపు 100 మంది రైతులు అక్కడ ఒక్కసారిగా కూడా అక్కడ పడిగాపులు కాస్తా ఉన్నారు. ఎకరానికి ఒక బస్తా మాత్రం ఇస్తున్నారు. మిగతా యూరియా అంతా కూడా ప్రైవేట్ లో కొంటా ఉన్నాం. ప్రైవేట్ లో 1000 రూపాయలకు ఒక బస్తా కొంటే తమకు ఏం గిట్టుబాటు అవుతుంది, తమ పెట్టుబడులను కూడా పెరిగిపోతా ఉన్నాయి, తమకు మిగిలేదు ఏం లేదంటూ కూడా సూర్యాపేట రైతులు వాపోతా ఉన్నారు. అమూల్య, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము. గడిచిన 10 సంవత్సరాలు ఈ విధంగా యూరియా కొరత లేకుండా ఎప్పుడైనా కేసీఆర్ గవర్నమెంట్ యూరియా బస్తాలు అనుకూలంగా ఇచ్చారు. ఆటో వాళ్ళకి ఇంటికాడ 300 రూపాయలు ఇస్తే పిండి బస్తాలు ఇంటికాడ వేసేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి యూరియా బస్తాల కొరత ఏర్పడ్డది.
ఇప్పుడు నాట్లు పెట్టి నెల రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఒక్క బస్తా యూరియా దొరకట్లేదు. చాలా ఇబ్బందులకు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించి యూరియా బస్తాలు అందించాల్సిందిగా కోరుతున్నాం. మధ్యాహ్నం ఎట్లా మేము గోస చేస్తున్నాం, రాత్రి ఇక్కడే పండుకొని మాకు యూరియా బస్తా లేక మేము సేవ చేస్తున్నాం. ఎప్పుడైనా ఉందా అట్లా? ఎప్పుడు లేదు. అట్లా ఎందుకు? మేము లేకుంటే సవాళ్ళ బతకాలనా ఈ వ్యవసాయం చేసి? ఒక్కొక్కరు ట్రాక్టర్ పెట్టి ఇది పెట్టి అది పెట్టి చేస్తారు పాపం. రాత్రి ఉపాసం లేదు, నీళ్ళు లేదు, ఏది లేదు. లేకుండా మేము చేస్తున్నాం. యూరియా బస్తా మాత్రం ఇవ్వాలి, మనిషికి 5 బస్తాలు ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులకు మహా తిప్పలైతుంది. యూరియా బస్తాలు లేక 4-5 రోజుల నుండి ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది అంటే సొసైటీల కాడ, ఈ గ్రోవర్ల కాడ లైన్లు కట్టి ఈ చెప్పులతోటి ఉండగా కానీ మాకు యూరియా బస్తాల్లో రావటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వం చేసినట్టుగా కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కువ వచ్చిందో యూరియా అలాగ రావాలని కోరుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని. ఇప్పుడు గత ప్రభుత్వంలో కంటే ఇప్పటికి 99 పాళ్ళు అధ్వానం. ఈ యూరియా అంటే యూరియా ఒకటి అసలు నీళ్లు ఎన్నడూ నాటు పెట్టుకుని అట్లా కొంత పోయినాయి. అది పోయిందని 2 జంపలు వేసుకుంటే అసలు ఇది కూడా లేకుండా పోయింది. అన్నో ఇన్నో వచ్చే కాలానికి వానలకు అటో ఇటో పెట్టుకుంటే ఇది దొరకకుండా ఇప్పుడు 100ల మంది 1000ల మంది కూకున్నా కానీ ఒక్క బత్త అంటే లేదు. ఈసారి పోయిందంటే ఇక ఊపిరి పోవాల్సిందే తప్ప ఇప్పుడు తీరా కంట మీదకి వచ్చింది. ఇప్పుడు వేయకపోతే ఆ ఉన్న పంటలు కూడా అసలు ఉన్నాయి కూడా చేతికి రావు. ఇక రైతులంతా యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి గురి కాలేదు రైతులు. మరి ఇప్పుడు నాటు వేసి చాలామంది 1-2 నెలలు కావస్తున్నా కూడా యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఎండకు చెప్పుల లైన్తో అక్కడ నుండి ఇక్కడ వరకు చెప్పుల లైన్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదు. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ సంవత్సరం పడ్డ ఇబ్బందులు మేము ఎన్నడూ పడలేదు. ఈ యూరియా కోసం బార్లు కట్టి 3 రోజుల నుంచి పడిగాపులు కాసుకుంటూ రాత్రి 12 గంటలకు వచ్చి ఇక్కడ నిద్రపోయినాం. అయినా కూడా ఒక యూరియా బస్తా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. పంట మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఈ 2-3 రోజుల్లో మాకు అందితే తప్ప మేము బతికే పరిస్థితి లేదు. మా పంట పొలాలు మొత్తం నాశనం అయిపోయినాయి. ఆ పంటలు ఏం చేస్తారో మమ్మల్ని ఏం చేస్తారో ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్ని మేము కోరుతున్నాం. ఇవాళ 4-5 రోజుల నుంచి తిరుగుతున్నాం. నైట్ 8 గంటలకు వచ్చిన ఎండే పండుకున్నాం. వచ్చి చెప్పులు లైన్లో చెప్పులు పెట్టి మేము ఆడ పండుకున్నాం. చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు. మాకు సరిపడే యూరియా సరఫరా చేయాలని మేము విజ్ఞప్తి చెప్తున్నాం.